హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన ఫలితాలు అనేవి దొరకడం కొంత కష్టమని చెప్పవచ్చు. ఇక రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవి కూడా కలిసి రావు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగంన ప్రతిభకు తగిన గుర్తింపు లభించక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారి ఈరోజు ముఖ్యమైన పత్రాల విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో, అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకంటే వాటిని చేజార్చుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారి ఈరోజు మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక మాతృ సంబంధ వ్యక్తుల నుండి దుర్వార్తలను వింటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఇతరుల వలన నష్టం అధికంగా ఏర్పడే అవకాశం ఉన్నందున అంత త్వరగా కొత్త వారిని నమ్మకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఈరోజు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి. బంధువులతో అకారణ తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి నిలకడ అనేది ఉండదు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఊహించని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారు కూడా అవకాశాలను చేజార్చుకుంటారు. విద్యార్థులకు కూడా కొంత నిదానంగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.